అయితే వారు లోకానుసారంగా జీవిస్తారు. అదే మీరు బైబిల్ని బట్టి మీరు పెంచినట్లయితే వారు జ్ఞానవంతులు అవుతారు. మీరు ప్రతిరోజు కూడా మీ ఇంట్లో మీ యొక్క గృహంలో మీ పిల్లలు మీ కుటుంబ సమేతంగా ప్రార్థన చేసుకుంటే ఎటువంటి అపహరణం రాదు. ఒకవేళ ఏ ఎగ్జామ్లో అయినా మీ పిల్లలు కూడా రాయాలని అనుకున్నప్పుడు ఒకవేళ ఎగ్జామ్ సమయం వచ్చినట్లయితే ఆ రోజు ఏమీ తెలియక రాయలేదు కాబట్టి అది బైబిల్ చదివితే ఇందులో ఉన్నవన్నీ కూడా తెచ్చుకొని వీటిని బట్టి కూడా ఇంకెన్నో తెచ్చుకుని రాయగలరు. దాన్ని బట్టి వారు ఎన్నో మార్కులు సంపాదించగలరు. మీరు కూడా ఇంట్లో కూర్చొని అటు ఇటు వెళ్ళడం కంటే మీరు మీ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ దేవుని పాటలు పాడుకుంటూ ఈ యొక్క వాక్యం చదువుకుంటూ ఉంటే మీరు దేవుని మరింత భయభక్తులు కలిగి ఆయన వెలిగించబడేటువంటి జీవితాన్ని పొందుకోగలరు. అందుకే మీరు దేవునిలో మరింత బలంగా ఎదిగినారంటే ఆయన యొక్క సన్నిధిలో శాంతి సమాధానం అన్నీ కూడా మీరు పొందుకోగలరు. దీన్ని బట్టి మీరు అందరూ కూడా దేవుని మరింత బలంగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరందరి కోసం కూడా మీరు ఎన్నో విగ్రహాలకు పూజలు చేసేవారు, కానీ అటువంటి విగ్రహాలకు పూజలు చేయకూడదు. అవి అన్నీ కూడా మట్టి అని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ విలువైన బైబిల్ని బట్టి మీ యొక్క విలువైన జీవితాలను ఆ యొక్క నరకానికి వెళ్ళకోకుండా మీ పరలోక రాజ్యానికి చేరడానికి మీరు చేరుకోండి. ఈ విలువైన బైబిల్ని బట్టి మీ పారణము విలువైనది. ఆయన యొక్క ప్రాణాన్ని 30,000 నాణెములతో తన యొక్క ప్రాణాన్ని అమ్మవేసినారు. మరి మీరు కూడా మీ యొక్క ప్రాణాన్ని కాపాడుకోవాలి అంటే మరి ముందుగా ఆయన కూడా సంరక్షించుకోవాలి. మీరు ఆయన ఎంత నిరీక్షణ కలిగి ఉంటే ఆయన ఇచ్చేటువంటి వాగ్దానం కూడా మీరు ఆయన బట్టి నిరీక్షణ కలిగి జీవించినట్లయితే ఆయన యొక్క వాగ్దానం మీలో నెరవేరుతుంది. అలాగే మోసేనందు అబ్రహామునందు ఇవన్నీ కూడా నెరవేరినాయి. అలాగే దర్శనముల ద్వారాగా ఈ యొక్క విలువైన వాక్యాన్ని మీరు విన్నట్లయితే దర్శనములు కూడా వస్తాయి. ఈ యొక్క విలువైన వాక్యం బట్టి మీకు వచ్చే ప్రతి దర్శనం కూడా మీకు నిజముగా మీకు కళలో వచ్చినటువంటి ప్రతి దాన్ని కూడా నెరవేర్చుతాడు. ఎలా అయితే ఎస్ఐ కూడా తన తండ్రికి తనకు వచ్చినటువంటి కళలన్నిటిని కూడా వివరించి చెప్పారు. ఆ కళలన్నిటినీ కూడా తనకి కాకపోయినా తనకి ఒక విధముగా అర్థమయ్యేటట్లుగా కళ అంతటిని చూపించారు. ఆ కళను బట్టి ఆ యొక్క ఎస్ఐని ఎత్తైన రాజుగా చేశారు. మరి మీరు కూడా దేవుని యందు నమ్మకం కలిగి ఉంటే ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు, కనికరిస్తాడు, మిమ్మల్ని కృప చూపిస్తాడు. ఎల్లప్పుడూ మీరు దేవుని యందు ప్రార్థన చేయండి. ఆయన ఈ యొక్క నిరీక్షణ కలిగినటువంటి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి బైబిల్ని నమ్మండి. ఈ బైబిల్లో ఉన్నటువంటి దేవుని వాక్యం అని ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. ఈ వాక్యం చాలా విలువైనది. మీరు నమ్మండి, మీరు పరిశుద్ధులుగా మారుతారు. ఈ యొక్క పరిశుద్ధ వాక్యం బట్టి మీ హృదయములంతా కూడా పరిశుద్ధపరుచుకోండి.